నాభి తొలగితే ఎన్ని మందులు వాడినా అది సక్సెస్ కాదు, ఫలితం రాదు, వస్తుంది కానీ మళ్ళీ పోతుంది. అవునా కదా? మరి నాభి తొలగడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి, నాభి ఎడుదలకు ఏమవుతుంది, అది మెయిన్. ప్రతి ఆయుర్వేద వైద్యుడు మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, తను గుండె గట్టిగా పెట్టుకున్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని మీకు అర్థమైంది. ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని కాపాడాలి అంటే ఏం చేయాలి? ఓకే, నోట్ చేసుకోండి. అన్ని ఆయిల్స్ వచ్చేసి ఎటువంటి తీసుకున్నా కూడా ఆయిల్ మొత్తం పెట్టుకుంటే మన చేతులు కూడా ఆయిల్ కనిపిస్తుంది, తల కూడా ఆయిల్ కనిపిస్తుంది. కానీ నేను చెప్పే ఫార్ములా ఎవరైనా చేసుకోవచ్చు. అది చేతిలో మనం పెట్టుకున్నప్పుడు చేతిలో కూడా ఆయిల్ ఉండదు, తర్వాత హెయిర్ పెట్టుకున్న తర్వాత కూడా స్కాల్ప్లోకి వెళ్ళిపోతుంది. ఎమ్మటి కడుక్కోవాల్సిన పని కూడా లేదు. పీసీఓడి సమస్య, అధిక రక్తస్రావం లేదా నెలసరి సరిగ్గా రాకపోవడం, ఐరన్ డెఫిషియన్సీ, ఫైబ్రాయిడ్స్, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ పరిశ్రమలకు చక్కనైనటువంటి మూలిక. ముఖ్యంగా మనము చాలామందికి బస్సు ప్రయాణంలో వాంతి అనేది తరచుగా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి నేను లివర్ గురించి చెప్తా ఉన్నా. లివర్ ఎవరికైతే డ్యామేజ్ అవుతుందో, లివర్లో టాక్సిన్స్ విష పదార్థాలు పేరుకుపోతాయో, మనం అమితమైనటువంటి మాంసం తిన్నప్పుడు, చేపలు తిన్నప్పుడు యూరిక్ యాసిడ్ బాగా ఈ పెయిన్ కూడా అనేది ఏంటి కదంటే నెత్తిలో ఎందుకు రాలిపోతుంది అంటే దాని లోపల మొదలు పేరు తింటుంది. అప్పుడు ఏమవుతుంది కదా అంటే నెత్తిలో కానీ గడ్డలు కానీ మీసలలో కానీ ఈ శరీర భాగం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా నున్నగా అవుతుందట. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, సోరియాసిస్కు ఒక అద్భుతమైన ఔషధం ఉంది. అంటే సోరియాసిస్ ఒక ప్రాణాంతకమైన భయంకరమైన వ్యాధి కాదు. అదేవిధంగా భూత వైద్యం అంటే అందరూ భయపడుతున్నారు. భూత వైద్యం అంటే మంత్రాల తంత్రాలతో కూడుకుంటుందని అందరికీ ఒక అపోహ. అంటే మన శరీరంలో పంచభూతాల మిళితం, సప్తధాతువుల మిళితం. పంచభూతాల రూపం జరిగినప్పుడు మనిషి యొక్క స్థితి ఉన్మాదంలోకి వెళ్తుంది. పాములు తేలు కలిస్తే మీకు అనుభవం ఉంది. చాలామంది కూడా చనిపోయిన కేసులు ఉన్నాయి. అయితే మనకు ఆయుర్వేదానికి వచ్చిందంటే నేలవేము అనే మొక్క దొరుకుతుంది మనకు. అయితే అన్ని చోట్ల అది దొరకడం లేదు, లభ్యం కావడం లేదు. ఆ నేలవేము అనే మొక్క దొరికితే దాని ఆకు పౌడర్ చూర్ణం చేసుకొని అది పాము కరిచినప్పుడు మనకు విషసర్పం, నాలుగు పాము ఉంటుంది, పింజరం ఉంటుంది, కట్ల పాము ఉంటుంది, ఎన్నెన్నో రకాల పాములు ఉంటాయి. ఫస్ట్ కరిచినప్పుడు అది ఐవి అంటే ఇంట్రావేనస్గా గిట్ట పడితే మనిషి బ్రతికే అవకాశం ఉండదు. నరానికి పడితే కాలుకు కానీ చేయికి కానీ. అలా కాకుండా ఈ కండరానికి గిట్ట కాటు వేసినట్టు ఏంటంటే ఫస్ట్ మన పైన ఒక జానడు పైన చిన్న కట్టు గట్టిగా లాగి ఆ పేషెంట్ను ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా ప్రొటెక్షన్ ఇచ్చి నడిపించకుండా అంటే సైకిల్ తొక్కే అవకాశం లేకుండా చేసి తగు చర్యలు తీసుకొని మనకు నేలవేము మొక్క అనేది దగ్గర మనకు అనుకూలంగా ఉంటే అదొక మన శనగ గింజంత మోతాదు పౌడరు మంచి నూనెలో కలిపి తినిపించాలి. ఒక మోతాదు తినిపించినాక మార్పు కనిపిస్తే రెండవ మోతాదు అవసరం పడకపోవచ్చు. డబ్బున రెండవ మోతాదు అంటే మరి అరగంట గంట తర్వాత ఇవ్వాలి. ఎక్కువ వాడుకుంటే వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అనుకూలంగా లేకపోతే మిరకల్స్ అయిన మందు ఇంకొకటి చెప్తా, హోమియోపతిలో అది స్టోర్లలో ప్రతి ఒక్కరికి లభిస్తుంది. 100% దగ్గర పెట్టి తెచ్చుకొని ఉంచుకోండి. అది ఏ సంవత్సరం ఎక్స్పైర్ ఉండదు, మనకు ఫుల్ ప్రొడక్షన్ ఉంటుంది. నేను చేసిన అనుభవం ఉంది చాలా. అయితే ఈ నాసా అనేది 30 పొటెన్స్లో ఒకటి దొరుకుతుంది, 200 పొటెన్స్లో ఒకటి దొరుకుతుంది, తర్వాత 1 ఇంపార్టెన్స్లో ఒకటి దొరుకుతుంది. ఈ 3 లిక్విడ్స్ ఇవ్వండి ఇస్తారు. పాముగా ఒకటి మనకి ఏంటంటే ఫుల్ ప్రొడక్షన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఎమర్జెన్సీ హాస్పిటల్ పోయేలోపు ఫస్ట్ నాసా 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి 2 చుక్కలు నాలుగు మీద వేస్తే దాదాపు విషయం మీరు కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ 30 పని చేయకపోతే ఇంకా విష లక్షణాలు ఏమైనా కనబడితే 200 వేయచ్చు మళ్ళీ 10 నిమిషాలకు ఒకసారి. నెక్స్ట్ దాంతో పాటుగా ఈ డ్రోనా, తెలుగులో తుమ్మి చెట్టు అంటాం మనం. డ్రోనా అంటారు, మదర్ టించర్ అంటారు. అదే హోమియోపతిలో డ్రోనా మదర్ టించర్ అంటారు. ఈ 10 నిమిషాలకు ఒకసారి ఈ పొటెన్షియల్ మంది వేసుకుంటూ 10 నిమిషాల గ్యాప్లో మళ్ళీ ఈ డ్రోనా
మదర్ టించర్ను ఒక 10 ml వాటర్లో 15 డ్రాప్స్ ప్రతి పావు గంట 20 నిమిషాలకు ఒకసారి 3-4 సార్లు ఇస్తే దాదాపు 90% విషయం మీరు కూడా అయిపోతుంది. డ్రోనా మదర్ టించర్ అంటారు, దాన్ని క్యూబ్ అంటారు. రెండవది ఈ నాజా 30 పొటెన్సీ ఒకటి, 200 పొటెన్సీ ఒకటి, 1 పొటెన్సీ 30 పొటెన్సీ స్టార్ట్ చేయాలి మనం. ఫస్ట్ 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 10 minutes 2 డ్రాప్స్ ఓవరాల్గా 4 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి పామును పట్టి, అంటే ఇప్పుడు లెకాసిస్ అనే మందు కూడా ఉంటుంది. 30 పొటెన్సీ తీసి దగ్గర ఉంచుకోండి. లెకాసిస్ భయంకరమైన సురుకుర సర్ప విషంతో తయారైంది ఈ లెకాసిస్ అనేది. నాజా అనేది కూడా సర్ప విషంతో తయారైంది. అది కూడా ఇవి దగ్గర ఉంచుకోగలిగితే మన ఇంటి వాళ్ళకే కాకుండా పక్క పేషెంట్లకే కానీ ఎప్పుడైనా కానీ ఎక్స్పైర్ కూడా ఉండదు. వాటికి దగ్గర పెట్టుకుంటే మనకు, ఎందుకంటే నేలగా మాట అన్ని చోట్ల దొరకదు. ఇప్పుడు ఇంకా వేరే ఎన్నో చాలా మొక్కలు ఉన్నాయి ఆయుర్వేదంలో, కానీ అనుకూలంగా ఉండవు మనకు. ఇవి పొటెన్సీ మందులు దగ్గర పెట్టుకుంటే మనం ఎక్కడికైనా బ్యాగులు ఉంచుకుంటే చాలా మందికి నేను ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన ఈ పామ్ బయటలో, స్నేక్ బయటలో. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి మీ అందరికీ ధన్యవాదాలు. కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారములు. నా పేరు కోడుమూరు సత్యనారాయణ. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9848 99 39 93 9848 98 3993. నేను గత మా పెద్దల నుంచి కూడా 3-4 తరాల నుంచి మా ఇంట్లో వైద్యం చేస్తున్నాము. నేను అన్నీ జనరల్గా చేస్తుంటాను. ఈ వైద్యం ఆ వైద్యం అనేది కాదు, ముఖ్యమైనవి అల్లోపతి డాక్టర్లకు మల్లబండ వైద్యమే నేను చేసేది. వాళ్ళతో కాదు అంటే నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు సర్ప విషయానికి చెప్పినారు. మన సభ్యులకు ముఖ్యమైన పాయింట్లు చెప్పాలా. ఏమి పాము కరిచింది, మనకి ఎమర్జెన్సీ చెట్టు కావాలి. ఓ చెట్టు కావాలంటే ఎక్కడో ఏమో పోయి తేవాలా. ఎక్కడ వస్తుంది ఇక్కడ? అంటే పాము విషము అన్ని సర్పాల్లో విషం ఉండదు, కొన్ని సర్పాలకు మాత్రమే. అది కాటు సక్రమంగా పడితేనే. విషం ఎక్కిందా లేదా అని చూసుకొని వైద్యం చేయాలా. పాము విషం ఎక్కిందా లేదా టెస్టింగ్ చూసుకోవాలా. పాము కరిస్తే పాము నాకినా కూడా నాకు పాము కరిచిందని ఆ ఫీలింగ్లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మన వైద్య సోదరులకు అందరికీ తెలిపేది ఏమంటే, పాము కరిస్తే నాలుక రుచి తప్పుతుంది. వచ్చిన పేషెంట్ తొందర కాదు, ఆ పేషెంట్ని మన బుద్ధితో ఆలోచనలో ఉండాలా. వాని తొందర మన మర్యాద పోతుంది. వానికి ఇన్ని ఉప్పురాళ్ళు ఇవ్వాల. ఇన్ని ఉప్పురాళ్ళు ఇస్తే నాలుక రుచి ఉందా లేదా తెలుసుకోవాలి. ఒట్టి మిరపకాయలు ఇస్తే ఆ మిరపకాయలు కారం ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఆ తర్వాత వైద్య ప్రక్రియ ప్రారంభించాలి. కొంతమంది చెప్తారు, వైద్యం చెప్తుంటారు, ఫలానా చెట్టు తెచ్చి నూరి పోస్తే బాగుంటుంది. సరే, మన వైద్యులం కాబట్టి మనం తెచ్చుకొని చేసి పెట్టుకుంటే ఆ మందులన్నీ స్టడీ చేసి పెట్టుకుంటాము. అట్లా 200 రకాల చెట్లు కూడా పాము విషానికి విరుగుడు ఉన్నాయి. జిల్లెడాకులు తిరిపియండి, దుష్టబుద్ధిగా జిటికాలు తిరిపియండి. ఇట్లా చారం గల అంటే పాలు కారే చెట్లు ఏదైతే ఉందో పాలు కారే చెట్టు మూలిక, ఆ మూలికలు తిరిపియండి. ప్రతి ఒక్క పాలు కారే చెట్టులో గంధకం ఉంటుంది, సల్ఫర్. ఆ చెట్లు తిరిపియండి. ఎమర్జెన్సీగా ఎక్కడో ఏదో మనకు తెచ్చుకోవాలా చేయాలా కాదు. తెల్లీశ్వరి నల్లీశ్వరి ఇంట్లో తెచ్చిపెట్టుకున్న స్టాక్ ఉంటుంది. కాబట్టి పాము వైద్యము
ముందు నిర్ణయం చేసుకున్న తర్వాతనే వైద్యం ప్రారంభించాలి. ఉత్త సొండి దంచేయండి, పాము విషయానికి ఇంత దూరం వద్దు. సొంటి దంచి మిరియాలు గంధం తీసి కట్టికేయండి, బతికిపోతాడు. వైద్యం చేసేవాడికి ధైర్యం ఉండాలి. అదే పద్ధతి. అయ్యా నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైనవి కొన్ని చెప్తాను. ఏదో మళ్ళీ నేనే పెద్ద వైద్యుడే కాదు, ఏదో 10 మంది మీ అభిమానంతో పెద్దగైనాను కాబట్టి కొన్ని చిట్కాలు చెప్తాను. గర్భాశయ దోషం 10 రకాలుగా మనం వైద్యం చేయలేము. ఏక్ మార్గం ఒకడే, ఒక మూలిక గచ్చకాయ పప్పు. గచ్చకాయ పప్పునే అంటే గచ్చకాయలు చూసినారు కదా, గచ్చకాయ పప్పును ఒక 100 గ్రాములు దూరగా వేయించి దానికి సమానంగా జీలకర్ర మిరియాలు సమానంగా చేసుకొని పొడిగా తినవచ్చు, లేదా ట్యాబ్లెట్ కట్టవచ్చు. ఎంత కట్టాలా? కుక్కుడు గింజంత ట్యాబ్లెట్ కట్టాలి. ఉదయం 1, సాయంత్రం 1. ఇది పంచగుల్మల మీద పోతుంది. 5 విధాలమైన గర్భాశయంలో కానీ ఎక్కడ నీటి బల్లలతో అంటే చాలా మందికి కాళ్ళు చేతులు చేసి సన్నగైపోయి కడుపు లావు అవుతుంది. వాడు సస్తాడు, వాడికి బతికిస్తుంది. నెల రోజులు ఇవ్వండి, ఉదయం సాయంత్రం. నూనె వస్తువులు పెట్టొద్దండి, మాంసం వస్తువులు పెట్టొద్దండి. అద్భుతమైన వైద్యం. పీసీఓడి పోతుంది, గర్భదోషం ముత్యాల గర్భం పోతుంది, అండపెడతల సక్రమంగా ఉంటుంది. ఒకటే మూలిక గచ్చకాయ పప్పు, మిరియాలు. ఇది చాలా అనుభవంగా నాకు ఇది వచ్చేసి అగస్త్య ప్రోక్త వైద్య శాస్త్రంలో ఉంది. నీటి బల్లలు అని కావాలంటే చూసుకోండి. ఒకటి మనకు స్త్రీలకు వచ్చే ముఖ్యమైన దోషం, నా ఈ సర్వీస్లో ఎమర్జెన్సీ వారం లోపల వైద్యం. తెల్లముట్టు కానీ ఎర్రముట్టు కానీ ధారాళంగా ముట్టుపోతున్నా కానీ 3 రోజుల్లో నిలబడాలి. చిన్న వైద్యం ఇది. సాంబ్రాణి ధూపం అంటే సాంబ్రాణి, దాంట్లో వచ్చేసి మంచి తెల్ల ధూపం ఉంది, పచ్చ కలర్ బంగారం కలర్లో ఉండేది ఉంటుంది. ఇది స్టాక్ పెట్టుకోండి, వైద్యుల దగ్గర ఉండాలి. ఇది సాంబ్రాణి వచ్చేసి ఒక 100 గ్రాములు పౌడర్ చేసి మిక్సీలో కొట్టి ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టి పెట్టండి. ముట్టైన స్త్రీ ముట్టు నిలబడడం లేదు, ఇవ్వండి. ఉదయము 1/2 గ్రాము, సాయంత్రం 1/2 గ్రాములు బియ్యం కడుగుతో. దాంతోపాటు అతి మధుర చూర్ణం ఇచ్చినామంటే ఖచ్చితంగా వారం 10 రోజుల్లోనే వైద్యం జరగాల. నెల లోపల ఆయనకు ఎటువంటి దోషం ఉండకూడదు. ధారాళంగా పోతుందంటే కూడా నిలబడాల. ఇది నా సొంతంగా అనుభవం. తెల్లముట్టు కూడా అద్భుతంగా పోతుంది. ఇది తెల్లముట్టు, ఎర్రముట్టు. ఇది నా అనుభవంలో ఉన్న యోగం కాబట్టి మీకు అందరికీ తెలిపిస్తున్నాను. ఏదైనా కానీ చిన్నగా ఉండాలి వైద్యం. మొలలకు, రక్త మొలలకు ఇప్పుడు చెప్తే కదా, ఏక్ మార్గ తుకుడే. 150 చేసే అవసరం లేదు. జీవితాంతం పనికొచ్చే యోగం ఇది. నేల తంగేడు సమూల చూర్ణం, నేల తంగేడు సమూల చూర్ణం, త్రికటకాలు దాని సమానం. ఉదయం 1 గ్రాము,
భోజనం చేసిన తర్వాత తీసుకోవచ్చు, భోజనానికి ముందు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళలో రోజు ఒక పూటనే. పిలక మొలలు, అంతర్భాగ మొలలు అంటే భాగ్య మొలలు, రక్త మొలలు, గర్భాశయ మొలలు, ఇది 5 కులాల మీద పనిచేస్తుంది. నేల దండెడు, త్రికటాల. బుల్లెట్ ఎవరో రోడ్డు మీద పెట్టిండు, అక్కడ అంతా వాళ్ళంతా ఆగిపోయినాయి. బుల్లెట్ ఎవరో అతిశయక్తుంటారు. ఇది చేయండి మీరు, అద్భుతమైన ఫలితం, గ్యారెంటీ పనిచేయాలా, డౌట్ లేదు కదండి. రక్తములకు బాగా రాసుకోండి. ఇది ఎండు మొలలు, బయటి మొలలు, పిలక మొలలు, మలబద్ధకము అద్భుతంగా పోతుంది. దీంతో పాటు నేను ఉత్తరేణి గింజల బియ్యం అంటే ఉత్తరేణి గింజలు, అపమార్గ విత్తులు, సంస్కృత పదము అపమార్గ విత్తులు. ఇవి 10 గ్రాములు 15 గ్రాముల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఒక పేషెంట్కు. బియ్యము వంచిన నీళ్లు కానీ, అన్నం వంచిన గంజి కానీ, అన్నం వంచిన గంజి ఒక 20 మిల్లీగ్రాములు, 20 లేకుంటే 30 తీసుకోవచ్చు. 1/2 గ్రాము అపమార్గ చూర్ణం, అపమార్గ విత్తుల చూర్ణం అంటే ఉత్తరేణి గింజల చూర్ణం. గింజలు అంటే దాని మీద పొట్టు ఉంటుంది, ఆ పొట్టు పోవాలా. ఆ పొట్టు పోవాలంటే మిక్సీలో చిన్న బాక్సులో వేస్తే పై బెరడు వలుస్తుంది, లోపల బియ్యం అటువంటి పిండి బయటకు వస్తుంది. ఆ పిండి 1/2 గ్రాము ఉదయం. అన్నం వంచిన గంజి గ్యారెంటీ తీసుకోవాలా, లేకపోతే తల తిరిగి పడిపోతాడు. సాయంత్రం 1/2 గ్రాము, 5 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. 5 రోజుల్లో రక్తములు గ్యారెంటీగా తగ్గిపోతాయి. దాని తర్వాత నేల తంగేడు, సమూల చూర్ణము, తింకడగాడు ఇచ్చేసినామంటే మొలల వ్యాధులు. మొలలకు నా జీవితంలో, మా గురువు జీవితంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో పూత మందు పెట్టం. కానీ పూత మందు పెట్టేది లేదు, చూసేది లేదు. నాకు స్త్రీల వైద్యం చాలా మంది వస్తారు నాకు. ఎందుకోసమంటే నేను చూసేదిలే, చేసేదిలే, నాడి చూస్తాను. ఉష్ణ నాడి ఉందా లేదా, వాత నాడి ఉందా లేదా, దానికి ఏం చేశాను, ముందు మలబద్ధకానికి కొట్టడానికి సునాముఖి చూర్ణం, సైంధవ లవణంతో సునాముఖి చూర్ణం చేశాను. ఇది గ్యారంటీ వైద్యం. 300 శూలలు శరీరంలో ఎక్కడెక్కడ ఏ భాగంలో కానీ 300 రకాల శూలలకు ఒక వైద్యం. ఇది అనుభవం ఉన్నవాళ్ళు చేసుకుంటారు. పంచలవణ సింధూరం అంటారు దీనికి. పంచలవణ సింధూరం అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్తి, మలబద్ధకం, నీలబద్ధకం, రక్తం తక్కువ ఉండడము, ఇటువంటి అన్ని దోషాలు తీసేస్తుంది. 5 రకాల ఉప్పులు, మనం తినే ఉప్పు, నల్ల ఉప్పు అంటే కాంచా లవణము, సైంధవ లవణము, సూర్యకారము, మనకు దొరికిన 5 ఉప్పులు ఏదైనా కానీ తీసుకొని చూర్ణం చేసుకొని, అన్నవేది అంటే శుద్ధి చేసిన అన్నవేది, సింధూరం కాదు, అన్నవేదే తీసుకోవాలి. నిమ్మరసంలో, వెర్రి పుచ్చకాయలో శుద్ధి చేసిన అన్నవేది, అన్ని సమాన తుకాలు, నల్లేరు పసులు అంటే నల్లేరు కాడలు చూసింటారు. 4 పచ్చాల నల్లేరు, 2 పచ్చాలది ఉంది, 3 పచ్చాలది ఉంది. ఈ నల్లేరుతో ఆ ఉప్పులను బాగా మర్దన చేసి, బిళ్ళ కట్టి, ఎండించి, ప్రమిదల్లో పెట్టి శీల చేసి 50 పిడకలతో పుటం కొడితే మంచి సింధూరం అవుతుంది. ఉప్పు సింధూరము అజేయం. దాంట్లో అన్నవేది కలిసి ఉన్నది కాబట్టి 300
అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఇక్కడ నొస్తుంది స్వామి, ఇక్కడ నొస్తుంది, కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి, ఆ నొప్పులు గిప్పులన్నీ వచ్చేసి ఈ ఉప్పులు ఆ ప్రాంతంలో ప్రవేశించి ఆ నొప్పుల్ని తీసిపడేస్తుంది. గ్యాస్ స్టవ్, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ తగ్గిపోతుంది, అజీర్తి తగ్గిపోతుంది, మలబద్ధకం తగ్గిపోతుంది. మలమూత్రములు నిరోధించడం వల్ల సమస్త వ్యాధులు జనించును. మలమూత్రములు నిరోధించడం వల్ల సమస్త వ్యాధులు జనించును. ఎప్పుడైతే ఒంటికి వస్తుంది పోదాం తాలేదు ఇంత ఫైల్ పూర్తి చేసి పాయవాడు లేదు, ఒంటికి వస్తుంది 10 నిమిషాలు మనతో మాట్లాడాలా, అక్కడ లక్షలు అవసరం ఉన్నా కూడా అది పక్క వాడేసి వెళ్ళిపోండి. మనం వైద్యం చేసేటప్పుడు ఖచ్చితంగా కడుపు శుద్ధి చేసే మాత్రలు మన దగ్గర ఉండాలి. అది వెర్రిపుచ్చ మాత్రలు కానీ నేపాళంలో చేసిన మాత్రలు కానీ గ్యారెంటీగా 2 రోజులు వాళ్లకు మలశుద్ధి దేహశుద్ధి చేయండి, మన మందులు పనిచేయవు. ఇది ముఖ్యమైన పాయింట్. కాబట్టి నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. ఈ మోతాదు చెప్పలేదు సార్. మోతాదు ఉదయం 1/2 గ్రాము, సాయంత్రం 1/2 గ్రాము మజ్జిగలో తీసుకోవాలి. మూర్ఛ వ్యాధికి చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు చాలా కష్టపడుతున్నారు. దానికి మూర్ఛ వ్యాధికి అద్భుతమైన యోగము. వసకొమ్ముల్ని తెచ్చి 1 రోజు నీళ్ళలో నానబెట్టి తర్వాత చితకొట్టి ఎండబెట్టాల. ఎండబెట్టిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత 1 కిలో వసకొమ్ములకు 1/2 లీటరు మజ్జిగ లేదా లీటర్ మజ్జిగ కలపవచ్చు. ఆ లీటర్ని కూడా వేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ 1 పూట మజ్జిగ 2 సార్లు 2 రోజులు 4 రోజులు పడుతుంది. బాగా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత ఇట్లా ముదిరితే పటపటాన్ని ఇరుగుతాయి. అవి కొంచెంగా దూరంగా వేయించాలి. వేయించి పొడి కొట్టుకొని చిన్నపిల్లలకు, సంవత్సరం పిల్లలుగా నుంచి మూర్ఛ వ్యాధికి ఇవన్నీ తగ్గిపోతుంది. పూటకు చిన్నపిల్లలైతే 2 గింజల తూకం అంటే గురి గింజల తూకం, పెద్దవాళ్ళకి అయితే 1 గ్రామ్ ఉదయం గ్రాము, సాయంత్రం 1 గ్రాము తేనెతో అనుపానంతో ఇవ్వవచ్చు, గోరువెచ్చని నీళ్ళతో. పిల్లలకు స్నానం చేపిస్తున్నారు. ఈ వసకొమ్ములు వేసి ఉడకబెట్టి స్నానం చేయండి, ఆ పిల్లగానికి మూర్ఛ వ్యాధి పోతుంది. 1-2 నెలల పిల్లలకు కూడా మూర్ఛ వ్యాధి వస్తుంటుంది. వాళ్ళ స్నానం చేయించే దాంట్లో వసకొమ్ములు వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళు స్నానం చేయండి. ఇది పురాతన కాలం నుంచి వచ్చేది ఇది. కాబట్టి అందరికీ నాకు తెలిసిన యోగం చెప్పినాను. నా పేరు కోడుమూరి సత్యనారాయణ. నా నెంబర్ రాసుకుని ఉంటారు 9948993993. మనకు తెలిసిన వైద్య మిత్రులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటే వాళ్లకు ఆ వ్యాధి లక్షణం, వ్యాధి తత్వము, వ్యాధి ఏ రూపంగా ప్రార్థించింది, దానికి మెడిసిన్ ఏమి అని సాధ్యమైనంత వరకు చెప్పగలుగుతాను. అది చెప్పేది ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి. నమస్కారములు అందరికీ. గర్భాశయ సమస్యలు మహిళల్లో 100% గర్భాశయ సమస్యలే. పీసీఓడి సమస్య, అధిక రక్తస్రావం లేదా నెలసరి సరిగా రాకపోవడం, ఐరన్ డిఫిషియన్సీ, ఫైబ్రాయిడ్స్, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నిటికీ కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది. ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలతో తగ్గించుకోవచ్చు. రసపాషాణాలతో, భస్మాలతో. నేను చెప్పబోయే వైద్యం చిన్నది. నా గురువైన మా నాన్న వద్ద నేర్చుకున్నాను. కావలసినవి
రావి పండ్లు తీసుకొచ్చి చూర్ణం చేసుకోవాలి. అలాగే మర్రి పండ్లు తీసుకొచ్చి చూర్ణం చేసుకోవాలి. మర్రి పండ్ల చూర్ణం 100 గ్రాములు, రావి పండ్ల చూర్ణం 100 గ్రాములు, అలాగే అల్సి సీడ్స్ అవిసె గింజల చూర్ణం 100 గ్రాములు, అలాగే తాటి బెల్లం 100 గ్రాములు, మరియు నల్ల నువ్వుల చూర్ణం 100 గ్రాములు, మరియు జీలకర్ర 50 గ్రాములు, మిరియాలు 20 గ్రాములు. ఇవన్నీ కలుపుకొని ఈ చూర్ణాలన్నీ కలుపుకొని కుంకుడుగాయ పరిమాణం గోళీలు చేసుకొని ఈ గోళీలు ఎవరికైతే గర్భాశయ సమస్య ఉందో వారికి రోజొకటి ఉదయం సాయంత్రం ఇలా 40 రోజులు వాడాలి. ఇలా వాడినట్లయితే గర్భాశయ సమస్య ఏదున్నా తొందరగా తగ్గిపోతుంది 40 రోజులు ఇస్తే. అలాగే పిల్లలు పుట్టని వారికి కూడా పిల్లలు పుట్టారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఎక్కువ సమస్య గర్భదోషాలు ఈ ఎక్కువ లేడీస్లో ఈ రక్తహీనత వల్ల ఇది ఇంకోటి చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయం ఉండదు. కాబట్టి ఆహార నియమాలు ఏంటంటే వీళ్ళు సరిగ్గా సమయానికి భోంచేయరు. ఈ పని మీద ఒత్తిడి ఎక్కువ. తనికెళ్ళ బరిని అంటాడు, మీరు పిల్లలకు 8 గంటల వరకు పండుకోబెడతారు. 8 గంటల వరకు పండుకోబెడతారు. ఆ లేచే వరకు వాళ్ళు ముఖం కడగాలంటే 8:30 అవుతుంది. అప్పుడు వీళ్ళు పరుగులు తీస్తారు. స్కూల్ టైం అవుతుంది, అటు పరుగులు, ఇటు రన్నింగ్, అటు పోయి అటు ఈ అంటే మనశ్శాంతి లేకుండా. అందుకొరకే వాళ్ళకు ప్రొద్దున సూర్యుడు ఎప్పుడైతే ఉదయించిన తర్వాత నిద్ర లేస్తాడో వాడు బాగుపడ్డది చరిత్ర లేదని చరిత్రకాలు చెప్తారు. ఈ పిల్లలకు ఈ వ్యాధులు ఎక్కువ రావడానికి కారణం కూడా అదే. ఈ మలబద్ధ లేడీస్లలో కూడా వీళ్ళు అంటే మప్పుగా ఉండడం, పోతే నయనానందం, హృదయానందం, శ్రవ్యానందం. ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. నవ్వే వాళ్ళ దగ్గరికి పోవాలి, ఏడ్చే వాళ్ళ దగ్గరికి పోకూడదు. లేడీస్లో ఎందుకు వ్యాధులు ఎక్కువైతే మానసిక శోభ. వీడు నా మామ అట్లా, మా అత్త ఇట్లా, నా పుట్టింటి పిట్టి అట్లా, ఆ కథ లేకుండా పక్కకు వచ్చేది కూడా ఏడ్చుకుంటే చెప్తే వీళ్ళు కూడా ఏడ్చుకుంటారు. అది టీవీ ముందర కూర్చున్నా కూడా నవ్వే ప్రోగ్రాం ఒక్కటి చూడరు. అందులో కూడా ఏడుపు కథలు వింటారు. అది వాళ్ళు 5 లక్షలు తీసుకుంటారు నెలకు. అందులో నటన చేసేవాళ్ళు 5 లక్షలు తీసుకొని వాళ్ళు పైసలు తీసుకొని ఏడిస్తే వీళ్ళు పుట్టే పెడతారు. పైసలు లేవు, అవసరం లేదు. కాబట్టి మానసికంగా ఇప్పటికీ నబిరసులని 75 ఏళ్ళు ఉన్నాయి. అతను మంచిగా పాటలు పాడుకుంటున్నాడు. చూడంగానే నచ్చేసావి అంటే అది మనసుకు ఉల్లాసం. అంటే ఈ వయసులో కూడా ఒక ఆనందం, ఎప్పుడు నవ్వుకుంటా, నవ్వించుకుంటా మంచిగా ఉండాలి, మంచి ఆలోచన కలగాల. ఈ ఈర్షలు, ద్వేషాలు ఎవరితో ఉండకుండా ఉంటే వ్యాధులు కూడా దాంతోనే రావు. ఆరోగ్య సూత్రాలలో మంచిగా ఉండడు కూడా మంచిది. మంచిగా చూడాలా, మంచిగా ఆలోచించాలా, మంచిగా ఉండాలా. ఎప్పుడు ఒక సంగీతం ఇప్పటికీ నేను చెప్తుంటా, గాయకులు 100 ఏళ్ళు బతికిన ఉన్నారు. నటన చేసేవాళ్ళు సగంలోనే సంచిపోయింది. ఎందుకంటే మన జీవితంలో కూడా నటన అవసరం లేదు. నిజాయితీకి బతికి మంచిగా ఉండండి, మంచిగా నవ్వుకుంటుంది. ఇది నా సందేశం. గురువు గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్ వైద్యులు గారు, చాలా సంతోషం. తర్వాత నాడీ వైద్యులకు సంబంధించి శ్రీమతి డాక్టర్ జయసుమలత గారు, ఎండి శ్రీలంక ఉన్నారా? అమ్మగారు. నా పేరు సుమలత. నేను ఆక్యుపంచర్ అనగా నాడీ వైద్యంలో ఒక 8 years నుంచి పనిచేస్తున్నాను. ప్రతి నెల మా సార్ దుర్గా ప్రసాద్ మరియు నా గురువులు రమణ గురుజీ మేమంతా కలిసి ప్రతి నెల 4 సార్లు ఉచితంగా వైద్యం చేస్తున్నాము. ఒకే చోట కాకుండా పలు చోట్లలో వైద్యం చేస్తున్నాము. మాతో పాటు మీరు నేర్చుకొని మీరు పలు చోట్లలో వైద్యం చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ ఏంటంటే నేను ఆక్యుపంచర్ ఎండీగా చేశాను. ఇందులో మీరు ఇప్పటివరకు ఆయుర్వేదము ఎలా తయారు చేయాలి, దాన్ని ఎంత మోతాదులో చేయాలి
మన చేతుల్లో ఆయుర్వేదం లేనప్పుడు మన దగ్గర మొక్కలు కూడా లేవు, ఏ తీగలు కూడా లేవు. మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడాలి, పడిపోయాడు కాపాడాలి, ఏం చేయాలి? అల్లపతి కూడా ఇవ్వలేము, అతనికి ఏ రోగం ఉందో తెలియదు, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. మనం అల్లపతి ఇచ్చామా, అది పడుతుందో తెలియదు, ఆయుర్వేదం ఇస్తున్నామా, వాడి శరీరానికి సరిపోతుందో తెలియదు. కానీ పడిపోయిన వ్యక్తిని మనం లేపాలి. ఎలా చూడగలం? ఇది ఎలా అంటే నాడీ వైద్యం అనేది ఉంటుంది. ఇది మనము నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 1-2 years పడుతుంది. స్వతహాగా మనకి పూర్తిగా రావాలి అంటే, మేడం నాకు వైద్యం నేర్చుకున్నాను కానీ నాకు ఇంకా పూర్తిగా రావట్లేదు అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి క్వాంటమ్ అనలైజర్ అని స్కానింగ్ మిషన్ ఉంటుంది. అది నాడుల ద్వారానే స్కానింగ్ అవుతుంది. ఆ స్కానింగ్ ద్వారా మన శరీరంలో ఉన్న 12 అవయవాల విషయంలో ఎలా పనిచేస్తున్నాయి, వాటి వివరణ ద్వారా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. నాడి పరీక్ష స్కానింగ్ మిషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అది నాడీ పరీక్ష ఎలా చూడాలో తెలియని వాళ్ళకి మాత్రమే ఆ ఫెసిలిటీ. అది నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి కూడా 6-5 months అయినా పడుతుంది. ఇంకొకటి ఇందాక చెప్పాను, పడిపోయిన వ్యక్తిని మనం ఇమీడియట్గా లేపాలి. అతనికి ఏ రోగాలు ఉన్నాయో తర్వాత విషయం. ఇమీడియట్గా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ అలోపతిలో ఎలా చేస్తున్నారో అదేవిధంగా మనం మన చేతి ద్వారా చేయాలి. ఈ ముక్కు పై పెదవి కిందన ఈ జాయింట్లో ఉంటుంది కదండి, ఈ ఎడ్జ్లో ఈ పొడన వేలుతో ఇలా ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేయాలి అంటే తల కింద చేయి పెట్టి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే, అంటే దీనిని ఆక్యుపంచర్ అంటే నాడీ వైద్యంలో ఏమంటారంటే రెడ్ 26 అని పిలుస్తారు. ఈ బిందువులు మనం ప్రెషర్ చేస్తే రక్తం వచ్చినా పర్లేదు. ఈ బిందువులు మనం ప్రెషర్ చేసినప్పుడు ఎలాంటి మనిషి అంటే అతనికి ఫిట్స్ వచ్చిందా, లేదు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, లేదు ఇంకేం వచ్చింది మనకు పరిజ్ఞానం లేదు. కానీ అలా పడిపోయిన వ్యక్తి మనం లేపాలి అంటే ఈ బిందువులు మనం ప్రెస్ చేస్తే అన్కాన్షియస్లో ఉన్న ఏ మనిషి అయినా, పిల్లవాడే కానీ ముసలి వాళ్ళే కానీ ఎవరైనా కానీ, వాళ్ళు ఒక 5 minutes తర్వాత కదులుతారు. ఆ తర్వాత యూరిన్ పాస్ చేస్తారు. అప్పుడు మనము ఆ మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు. ఈ విధంగా మీరు వెళ్ళే దారిలో కానీ, మీరు వెళ్ళే ఈ జీవన శైలిలో కానీ ఎవరికైనా ఇలాంటి ఆపద వస్తే మీరు ఈ ధైర్యం చేసి ఇలా కాపాడండి. ద సేమ్ థింగ్ మాకు మహర్షి గోశాలలో పేషెంట్ చూస్తున్నాడు, సత్సంగా నడుస్తుంది, ఒక మెడలో కూర్చున్నారు, సమ్మని కొలాప్స్ పడిపోయింది. అందరూ పరిగెడతారు, గోలగోలు చేస్తున్నారు. నేను పరిగెత్తులు చూసే పడుతుంది. అంత జరగమన్నాను, అమ్మ చెప్పినట్టుగా పాయింట్ ప్రెస్ చేశాను, పట్టుకున్నాను, లేచి కూర్చుంది. నాకు వెళ్ళిపోయారు. అందరూ పరేషాను, తప్పని కొట్టుడు. అక్కడ ఆదివారం క్యాంప్ జరుగుతున్నది కదా, ఆ క్యాంప్ అంతా జరిగింది. పోగానే సీరియస్గా అందరూ జరగడానికి గ్యారేజ్ చూశాను, నొక్కి పెట్టాను. జస్ట్ 5 seconds 10 seconds కాగానే కలిదిరగానే కూర్చోమ్మా ఒక రీజన్ వెళ్ళిపోయాను. అక్కడ నుంచి చెప్పాను అందరికీ, ఈ పాయింట్ ఈ విధంగా చెయ్యండి మీరు చెప్పిన మాట చెప్పాను. అందరూ తెలుసుకున్నారు ఆ విషయం. ఆ రోజున చాలా మంచి విషయం తల్లి, చాలా సంతోషం అనుభవం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. ఎక్కడ ఏ నిమిషం ఏం జరిగినా మీరు ఈ వైద్యం చేసి ప్రాణాన్ని కాపాడండి. నేను కోరుకున్నది అదొకటి సార్. ఇంకొకటి, మీకు ఈ రోగం ఏముంది అని మీరు నిర్ధారించారు అంటే, ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, తను గుండె గట్టిగా పట్టుకున్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని మీకు అర్థమైంది. ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని కాపాడాలి అంటే ఏం చేయాలి? ఓకే, నోట్ చేసుకోండి. ఈ చిటికెన వేలు ఉంది కదా, చిటికెన వేలులో ఈ గోరు ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇలా పట్టి కనిపిస్తుంది అందరికీ.
గురించి ఏదో చెప్తారంటే రాసుకున్నారు ఇక్కడ. నాడి చూస్తారా, నేర్పిస్తారా, మీరు శిక్షణ ఇస్తారా? శిక్షణ ఇస్తాం సార్. మన రామతపూర్లో క్లినిక్ ఉంది ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ సార్. అంటే నాడి నాడి వైద్యం పరిశాలి మిషన్ ద్వారా చెప్తాను, చేయి ద్వారా చెప్తాను. మిషన్ ద్వారా అంటే సరే ఓకే. మీరు సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం సార్. మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ త్రూగా నేను సర్టిఫికేట్ కూడా ఇస్తాను. శిక్షణ ఇస్తాను, సర్టిఫికేట్ ఇస్తాను. పూర్తి శిక్షణ అందిన తర్వాతే అలా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది 3 days ఉంటుంది, ఒకటి 1 day ఉంటుంది. నా పేరు జక్కుల సుమలత. 8500 160 698. 8500 160 698. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి చిట్కాలు చెప్పి అందరికీ నేర్పించారు. ఒక వ్యక్తి పడిపోగానే వెంటనే ఏ విధంగా లేకపోవచ్చు అనే విషయం మీద అద్భుతంగా చెప్పారు. రకాల వ్యాధులకి మూలము నాభి తొలగడం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. మనకు కూడా వైద్యులు అనుభవం అందరికీ తెలుసు. నాభి తొలగితే ఎన్ని మందులు వాడినా అది సక్సెస్ కాదు, ఫలితం రాదు. వస్తుంది కానీ మళ్ళీ పోతుంది, అవునా కదా? మరి నాభి తొలగడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి, నాభి ఎడుదలకు ఏమవుతుంది, అది మెయిన్. ప్రతి ఆయుర్వేద వైద్యుడు రాగానే, పేషెంట్ రాగానే ఫస్ట్ కొందరికి అనుభవంతో చూడగానే తెలిసిపోతుంది ఏ డెఫిషియన్సీ ఉందని తెలుస్తుంది. కొందరేమో వేరే ఇట్లా పెట్టి చెక్ చేసి చెప్తారు, కొందరేమో కాళ్ళు పెట్టి చెక్ చేస్తారు. అలాంటి వైద్యులు తెలిసిన వాళ్ళరా, నేర్పించగలిగే వాళ్ళు, అనుభవం వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మా తిరుపతి గారు ఉన్నారు, ఉదాకర్ గారు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఈ విద్య తెలిసి ఉండాలి. నాభి తొలగింది ఎలా గుర్తించాలి, ఆ గుర్తించిన తర్వాత దాన్ని ఎలా సరి చేయాలి, ఈ రెండు కూడా చెప్పగలిగే వాళ్ళు ఉండే కనుక రండి, నేను చెప్తాను. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ ద్వారా నేను చెప్పిస్తాను. మేము రెగ్యులర్గా మేము గోశాలు చేసే పని ఇది. రాగానే నాభి సెట్ చేస్తాం. నాభి సెట్ చేస్తేనే సగం రోగం పోతుంది. యాక్చువల్ ఏమంది అక్కర్లేదు కనుక అందరూ ఒకసారి ముందుకు వచ్చేస్తే మనం ముందుకు వెళ్దాము. ముందుకెళ్ళి చూద్దాం. మీరు చేతులు అనుభవం ఉన్న వాళ్ళు చేతులు చెక్ చేయండి. తెలుసా మీకు ఎట్లా చెక్ చేయాలి తెలుసా? ఏ విధంగా పెట్టుకోవాలి చేతులు? మీరు తెలుసు కదా, నాభి సెట్టింగ్ తెలుసు కదా మీకు. చెక్ చేయండి అందరికీ. ఇంకెవరికైనా ఉందా చెక్ చేయండి. సో మీరు లంచ్లో ఏం చేస్తారంటే, అందరు వింటున్నారా? లంచ్లో ఏం చేస్తారంటే ఏదైనా పేరు నమోదు చేసుకోకుండా ఉంటే అక్కడ డిస్ప్లే పేరు రాయిస్తే చాలు, మీకు పార్టిసిపేట్ సర్టిఫికేట్తో పాటు ఇందాక చెప్పింది ఇప్పుడు జరుగుతుంది కనుక. నాభి చెప్పింగ్ చేస్తున్నారా? ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.